నీ భక్తురాలైన నా భార్య హఠాత్తుగా చనిపోయింది. తల్లికి తలకొరివి పెట్టడానికి బిడ్డ కావాలి. బిడ్డనివ్వు తల్లి. ఏం చెయ్యనమ్మా? నడిచొచ్చి నా బిడ్డని ఎత్తుకునే శక్తి లేనివాణ్ణి, అవిటివాణ్ణి, 2 కళ్ళు లేని అవిటివాణ్ణి. నువ్వు అవిటివాడివా? నీ అవుడు అవుడే, నీ బ్రతుకు పాడే. నాగరాజ్, నేను లేవలేకపోతున్నా. కాళ్ళు 2 పడిపోయాయి. ఇప్పుడు నిజంగా నేను కుంటివాడిని అయ్యాను. నాగరాజ్, నన్ను 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 ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? నాగరాజ్, వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? వద్దు నాగరాజ్. ఉప్పు తిన్నవాడు దాహం అనుభవిస్తాడు, తప్పు చేసినవాడు దండను అనుభవిస్తాడు. నాగరాజ్, నాగరాజ్, బిడ్డను నాకు ఇచ్చేయి. నేను తీసుకొస్తాగా. చూడు రాజా, నువ్వు ఈ వీల్ చైర్ లో మెల్లగా ఇల్లు చేరుకోబోయ్. నేను శ్మశానానికి వెళ్లి శాంతికి బిడ్డ చేతితోనే తలకురివి పెట్టించాలి. అప్పుడే ఆస్తి ఈజీగా నా చేతికి వస్తుంది. వద్దు నాగరాజ్, బిడ్డ నాకు ఇచ్చేయి. నాగరాజ్, అమ్మా రాడే, అమ్మా రాడే. నాగరాజ్, నీ బిడ్డను తల్లి నేను దాన్ని చేసి వెళ్ళిపోయావా అమ్మా? నీ బిడ్డను దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోయావా అమ్మా? వెళ్ళిపోయావా? పాపాత్ముడా, నన్ను హృదయ విదారకంగా చంపేసి ఇప్పుడు ఇప్పుడు ఇలా దొంగేడుపులు ఏడుస్తున్నావా? బిడ్డనిచ్చేసి పూజారి గారు, ఈ పాపాత్ముడిని నమ్మకండి. వాళ్ళు 3 నన్ను దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఇలా నటిస్తున్నాడు, మిమ్మల్ని వంచిస్తున్నాడు. నమ్మకండి, వీణు నమ్మకండి. ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? కానివ్వండి, కానివ్వండి. పూజారి గారు, అహర్నిశలు అమ్మవారిని కొలిచే గొప్ప భక్తులు మీరు. మీకు కూడా నేను కనిపించడం లేదా? భగవంతుడా, నా కన్న బిడ్డ నాకు తలకొరివి పెడుతుంటే చూసి భరించాల్సిన పరిస్థితి కల్పించావా? పాప, ఏంటి పాప, ఆకలి వేస్తుందమ్మా? ఈ బుడ్డి పాలు తాగుతావా? ఇవి మామూలు బుడ్డి పాలు కావు పాప, ఫారిన్ బుడ్డి పాలు. ఒక ఫుల్ బాటిల్ కొట్టావనుకో ఆకలి పోతుంది, ప్రాణము పోతుంది.
మీ అమ్మ తాళ్ళతో చచ్చింది, నువ్వు తాగుతూ చావు పాప, తాగు. తాగు పాప, తాగు. తిరుమరుగుడా, ప్రాంతి ఇచ్చి నా బిడ్డను చంపాలని చూస్తున్నావా? నువ్వు నాశనం అయిపోతావురా. మా బుజ్జి కదా, తాగమ్మా, తాగమ్మా. రాణి, రాణి. దుర్గా, నా దుస్థితిని చూసావా? నాకే గతి పట్టిందో చూసావా? నీ ప్రాణాన్ని రక్షించాలని ఎంతో ప్రయత్నించాను, దానిని నువ్వే అడ్డుకున్నావు. ఏం చేయను? మా వారు మంచివారు అనుకున్నాను, తర్వాత వారు మారిపోయాను అంటే నిజమేననుకున్నాను. వారు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్నాను. వారిలా మోసం చేస్తారని నేను అనుకోలేదు. నువ్వు మావారు మావారు అంటుంటే నీ మాట తీరు తప్పనిపిస్తోంది. కొన్ని సమయాల్లో దైవం కూడా విధికి కట్టుబడుతుందనడం నిజమైంది చూసావా? దుర్గా, నన్ను చంపిన దుర్మార్గులు నా బిడ్డను కూడా చిత్రహింసలు పెడుతున్నారు. నా ఎదుటే తల్లడిల్లే బిడ్డను ఓదార్చాలని నా మనసు తప్పిస్తోంది. నాకు ఆ శక్తినివ్వు దుర్గా, నాకు ఆ శక్తినివ్వు. ఆ పరాశక్తిని వేడుకుంటే నీకు ఆ శక్తి వస్తుంది. నీ బిడ్డకు జోల పాడచ్చు. అది మాత్రమే కాదు, నీకిష్టమైన రూపంలో ఐక్యమై ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవచ్చు. ఇది సత్యం. దుర్గా, ఇవాళ మా ఇంట్లో అమ్మవారికి అంబలికి వస్తున్నావు. నువ్వు తప్పకుండా ఇవాళ మా ఇంటికి రావాలి. అంబల వేపాకు మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు. శతకోటిచ్చిన శ్రావణ మాసం అంబలి దొరకదు. నేను తప్పకుండా వస్తాను. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. దుర్గ పూజా మైకంలో ఉన్నప్పుడే ఆ శిలను అపహరించుకు తేవాలి. నువ్వు ఒక పని చేయి, మన మనుషులతో వెళ్ళు. ముందా బిడ్డను చంపేసి తరువాత ఆ శిలను తెచ్చేసి. అందరూ వెళ్ళండి, వెళ్ళండి. స్వామివారు చెప్పిన ప్లాన్ ప్రకారం అంతా రెడీ చేశాం. దుర్గ రాగానే దేవి స్తోత్రం చేస్తూ ఇక్కడే ఉండేట్టు చేద్దాం. అదిగో దుర్గ వచ్చేసింది. రామా దుర్గా, చెప్పిన ప్రకారం వచ్చేసావే. నా వాక్ ఎప్పుడూ తప్పదు. నీ వాకు దైవ వాక్కని ఊరందరికీ తెలుసమ్మా. దుర్గా, నీకు పూజ చేస్తే ఆ దేవికే పూజ చేసినట్టు. రామ్మా, వెళ్ళి పీట మీద కూర్చో.